ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్ఠ గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది. సో దాని తర్వాత మనం 3 సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది. సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది. సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల, అలాగే రేపు ఏప్రిల్ 23వ తేదీ నాడు గురువు మారుతా ఉన్నాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో మరి ఈ 2 మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరంన్నర మరియు 2.5 సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి జాతకులకు సంబంధించి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. సో జాతకరీత్యా కనుక తీసుకున్నట్లయితే ఏలినాటి శని సుమారు 8 సంవత్సరాల నుండి బాధిస్తున్నటువంటి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. రాజయోగం ప్రారంభమవుతోంది. విపరీత రాజయోగం స్టార్ట్ అవుతోంది. ధనుస్సు రాశి వాళ్లకు విపరీత రాజయోగం స్టార్ట్ అవుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయపరంగా, విదేశీ యానపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, ప్రమోషన్లు, ఎవ్రీథింగ్ వెరీ 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 గుడ్. సో చాలా వరకు అనుకూలంగా ఉండబోతా ఉంది ధనుస్సు రాశి జాతకులకు సంబంధించి. సో చాలా చాలా అంటే చాలా చాలా బాగుండబోతా ఉంది. ధనుస్సు రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ప్రారంభమవుతా ఉంది. సో నో టెన్షన్. సో ఇన్ని రోజులు మీరు బాధపడుతున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ నుండి మీరు ఏదనుకుంటే అది, అంటే ఏది ముట్టుకున్నా సక్సెస్ ధనుస్సు రాశి వాళ్లకు. అసలు 12 రాశుల్లో ఎవరైనా సూపర్ స్టార్ ఉన్నారా అంటే ధనుస్సు రాశి వాళ్ళే సూపర్ స్టార్స్. సో ధనుస్సు రాశి జాతకులకు విపరీత రాజయోగం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది.